చిలకూరు ఆల్బిత్తర్ సత్యన్న గారికి నమస్కారాలు. అయ్యా ఆల్బిత్తర్ సత్తయ్య గారు, నిన్న మా సోదరుడు రాజేంద్ర అని మరి నన్ను బ్రోకర్లు మందు పోస్తే వచ్చేవారు కమిషన్లు అని అజ్ఞాని మాట్లాడినట్టు మాట్లాడున్నాడు. మరి ఇతను ఎంత పెద్ద బోకరు, ఎంత పెద్ద అవినీతిపరుడు, ఎంత పెద్ద కమిషన్లు తీసుకునేవాడు అనేది సూలూరుపేట నియోజకవర్గం అందరికి కూడా తెలుసు. మరి అదేవిధంగా కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి, మీకు చూపిస్తాను, లాస్ట్లో ఫైనల్లో నేను చూపిస్తాను, వినిపిస్తాను కూడా ఇవి. మరి ఇతను ఎంత పెద్ద బ్రోకరో నేను మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను. ఈ బిత్తిరి ఆల్బిత్తిరి సత్యన్న 1996, 2000 సమయంలో ఊర్లో ఒక మద్యం షాపు రావడం జరిగింది. ఆ టైంలో అది కొండేపాటి గంగాప్రసాద్ సారు సంబంధించిన బ్రాందీ షాప్ అయితే ఇతను టెండర్లు వేస్తే ఇతనికి రానప్పుడు అది టెండర్ల ప్రకారం డిప్పు ప్రకారం అది జీపీ సార్ వాళ్ళకి రావడం జరిగింది. అప్పుడు వచ్చినప్పుడు ఇతను మా ఊర్లో బ్రాందీ షాప్ పెట్టకూడదు, మద్యపానం నిషేధించాలి అని చెప్పి అక్కడుండే ఇతని సొంత వ్యాపారాలు గురించి రాజకీయం చేశాడు. ఏం చేశాడు రాజకీయం? అక్కడ బ్రాందీ షాప్ పెట్టకూడదు అని చెప్పి అక్కడుండే రెడ్డిగారుల్ని, అక్కడుండే స్థానిక ప్రజల్ని రెచ్చగొట్టి మరి అక్కడ బ్రాందీ షాపు పెట్టనీయకుండా చేయాలని చెప్పి గందరగోళం చేశాడు. ఎందుకు? ఊరు ప్రయోజనం కోసం. అంటే చేసేది మాత్రం ఇతను సొంత ప్రయోజనం కోసం, కానీ పేరుకి ఊరు ప్రయోజనం కోసం అని చెప్పడం జరిగింది. మరి తర్వాత ఇతను కొండేపాటి గంగాప్రసాద్ జీపీ సార్ కాళ్ళ మీద పడి, ఆయన పిలిపించే లోపలికి కాళ్ళ మీద పడి ఆ షాపు నాకు ఇచ్చేసేయండి, నాకు బతుకు జీవనం లేదని చెప్పి ఆ షాప్ అతను తీసుకొని వచ్చి మళ్ళీ అతను ఆ షాప్ అతను పెట్టి మరి అక్కడ ఉండే ప్రజలందరూ కూడా నాయకులంతా, ఇతను నమ్మిన నాయకులందరూ కూడా మోసం చేసాడు. మరి ఇంతకన్నా నువ్వు చేసిన ఇంతకన్నా పెద్ద బోకర్ పని ఏమనుకోని ఉందా? మరి అదేవిధంగా